అస్సలాము అలైకుం. రంజాన్ మాసం మొదలై ఈ రోజుకి 6 రోజులు వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ముస్లిం సోదరులు సోదరిమణులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఉపవాసాలు ఉండడం, ఉపవాసం అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండే విధి విధానమే రంజాన్ ఉపవాసం. రంజాన్ అంటేనే ఉపవాసం. పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాసమే రంజాన్కు ప్రతీక అన్నమాట. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా ఈ రంజాన్ మాసంలో ఈ నెలంతా కూడా ప్రతి ఒక్కరు కూడా నీతి నిబంధనలతో ప్రతి ఒక్కరూ ఒక్కబొద్దు ఉండి ఈ రంజాన్ మాసంలో పేద ధనికాన్ని తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి బ్రహ్మాండం జరుపుకునేది రంజాన్ పండుగ. ఈ రంజాన్ పండుగను ప్రతి ఒక్క ముస్లిం సోదరులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ ఉపవాసాలు ఉండి ప్రతి ఒక్క పిల్లలు కానీ చిన్న పిల్లలు కానించి అనేకమైన 10 ఏళ్ల పిల్లలు కానించి 70-80 ఏళ్ల వయసులో ఉన్న వయసు వారు కూడా ఈ రంజాన్ ఉపవాసము ప్రతి ఒక్కరు ఉంటారు భక్తి శ్రద్ధలతో. ఇది దీని ప్రాముఖ్యత, రంజాన్ ప్రాముఖ్యత.